He emphasized the need to strengthen Kamma associations in the state. At the Kamma Sangam building in Hyderabad Samirpet, he unveiled calendars and diaries alongside Federation Chairman C.V. Rao. Gandhi urged support for post-students and encouraged making the best use of available opportunities. He recalled how people from diverse backgrounds have settled successfully in various fields. Despite initial opposition to allocating 5 acres of land for the Sangam building, he praised the collective effort that completed it. Gandhi expressed hope that despite differences, members would remain united like a family. ఎక్కడెక్కడ సంఘాలు ఎస్టాబ్లిష్ అయినాయి అందరూ కూడా చెప్పారు అవకాశాలు వాడుకోవడానికి తెలియజేయాలి అనే భావంతో చెప్పడం జరిగింది. రాష్ట్ర సంఘం ఉద్దేశం ఏమిటంటే ఎక్కడ సంఘం ఉన్నా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి. మనకు ఒక ఆఫీస్ ఉండాలి, ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, ఒక ఆదాయం ఉండాలి, పేద విద్యార్థుల్ని ఆదుకోవాలి, కష్ట సుఖాలు పంచుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం. వ్యవసాయ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా నన్నైతే సంఘాలు అన్నీ కలిపి నన్ను రాజకీయంలో కూడా నన్ను దించినాయి. మరి రకరకాలుగా ఉన్నాం కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటూ ఎన్ని విభేదాలున్నా విభేదాలు మరచి మనం ముందుకు పోవాలా, కలిసి సాగాలా అనే ఉద్దేశంతో రాష్ట్ర సంఘం పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే గతం ప్రభుత్వం 5 ఎకరాలు ల్యాండ్ కేటాయించడం, కొంతమంది ఇతర కులస్తులు ద్వేషభావంతో దాని మీద స్టే తీసుకురావడం, ఇబ్బందులు కలగడం జరిగింది. దాన్ని కూడా అధిగమించి రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఒక 100 సంవత్సరాలు కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, చేసి దాని మీద ఒక ఆదాయాన్ని కూడా తీసుకురావాలి. ఆ ఆదాయాన్ని రూరల్ సంఘాలను డెవలప్ చేసుకుంటూ ఎక్కడైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయో వాటిని ప్రోత్సాహం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మన వారికి చేదోడు వాదోడుగా నిలబడే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం రాష్ట్ర కమ్మ సంఘం మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశంలోనే భాగంగా కొన్ని ఎగోయిజాలు అడ్డం వచ్చినప్పటికి కూడా ఇవాళ కాకపోతే రేపు జ్ఞానోదయం కలుగుతుంది. ఎక్కడెక్కడ సంఘాలు